పెద్దిరెడ్డి గారి మీద గతంలో అడవులను సైతం ఆయన ఆక్రమించారని చెప్పి ఈరోజు ప్రభుత్వం ఆయన మీద చర్యలు తీసుకోవాలని ఆదేశించడం, ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం చూసే ఉంటారు కదా. అసలు ఏ విధంగా రియాక్ట్ అవుతారు? నమస్తే అండి. ఇవాళ నిజంగా ఆంధ్రప్రదేశ్కి జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఒక శాపం అండి. జగన్మోహన్ రెడ్డితో పాటు వైసీపీ కూడా ఒక శాపం, నిజంగా శాపమే ఆంధ్రప్రదేశ్కి. వీళ్ళు దేనికి పనికి రాకుండా 5 ఏళ్ళలో ఏమీ చేయకుండా మనం ఎంత దాచుకుందాం ఎంత దోసుకుందాం అనే లెక్కలోని 5 ఏళ్ళు దాచుకొని కూడా ఇప్పుడు 5 ఏళ్ల తర్వాత అదేంటి ఇదేంటి అని ఎత్తుక్కుంటుంటే నన్నేం చేస్తారు, ఏదైనా చేసుకోండి, నా ఇష్టం వచ్చినట్టు చేస్తామని చెప్పి మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టి సవాళ్ళు వేయటం. పెద్దిరెడ్డి అనేవాడు పొంగనూరులో చంద్రబాబు కూడా దడిచిపోయాడండి. ఆయన దెబ్బకి ఆ రకంగా ఒక సీఎం వస్తే జిల్లాకి సీఎంను కూడా దడిపించాడు. రాళ్ళేసి మరి జెండాలన్నీ ఎరగొట్టి ఎవరి కాళ్ళని కొట్టి కటౌట్లన్నీ పగలగొట్టేసి పడేసి సీఎం కొడుకు వస్తే కూడా లోకేష్ గారు వస్తే కూడా ఆయన ఏ రకంగా బెదిరించాడో అందరికీ తెలుసు. అలాంటి పెద్దిరెడ్డికి జనం ఒక లెక్క అండి, ఆయనకి జనము లెక్కలేదు, ఆయనకి ఏ భూములు కూడా లెక్కలేదు. జడ్జీలు సైతం రామకృష్ణ అనే జడ్జిని సైతం ఆయన భూమి ఆక్రమించుకొని ఆయన ఎంత హరాస్ చేశాడో అందరికీ తెలుసు. ఇవాళ అలాంటి పెద్దిరెడ్డి గారు ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి నన్నేం చేయలేరండి, మిమ్మల్ని ఏం చేయలేరయ్యా, ఏం చేయలేకే ఎంత ఈడీ అటాచ్ కేసులు ఉన్నాయి, 36 కేసులు ముడ్డి కింద పెట్టుకొని ఏం చేస్తారని చెప్పి లండన్ వెళ్ళి కూర్చున్నాడు మీ బాసు నువ్వు ఆయనకు బాసు, ఆయనకు నువ్వు బాసోలే, మీ ఇద్దరు ఒకటే. నువ్వు మాత్రం పెద్దిరెడ్డి అక్కడ తిరుపతిలో మా తెలిసిన ఆయనే చెబుతున్నాడు, మా ఇల్లు బారు పొలం ఉంటే అది పొలం, మా పొలంతో పాటు ఆయన వెళ్ళటానికి రోడ్డు వేసేసుకున్నాడండి, మా పొలం కూడా కలిపేసుకొని మా ఇంట్లో కూడా ఆయన ఇంటి ముందుగా రోడ్లు వేసుకొని వెళ్తాడు. మేము అసలు ఇంట్లో ఉండటానికి కూడా లేదు, మేము వెళ్ళి తిరుపతిలో తలదాసుకున్నామండి ఊళ్ళల్లో ఉండలేక అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. అలాంటిది అసలు నిన్నేమీ చేయలేకపోతున్నారు సీఎం సైతం. మరి అసలు గవర్నమెంట్ ఆదేశించటం ఏంటండి, నువ్వు మదనపల్లిలో పైలు దాఖలు పెట్టినప్పుడే నీ బతుకు అంత బయటపడింది. ఆ రోజు నువ్వు సైలెంట్గా మేలకొండ ఊరుకొని వాళ్ళు ఏ ధైర్యంతో నువ్వు మాట్లాడుతున్నావు, విజయసాయి రెడ్డి అనేవాడు ఏ ధైర్యంతో మాట్లాడుతున్నారు ఇద్దరు. మీరిద్దరు మమ్మల్ని ఏం చేయలేరంటే మీరు అసలు ఆయన అంతే అంటున్నాడు, నేను రాజకీయాలు దూరంగా ఉంటాను ఆయన, నువ్వేమో నన్నేం చేయలేరని నువ్వు ఈ రకంగా చేసి పెద్దిరెడ్డి అని ఆయన కొడుకు ఎంపీ, నువ్వు ఎమ్మెల్యే, బాగా చిత్తూరులో పొంగనూరు అంతా దోసు తిన్నారు. ఆ చుట్టుపక్కల గ్రామాల అడవులు బతకనీలా, మీరు బంజరు భూములు బతకనీలా, కింద పొలాలు బతకనీలా, మీకు ఇళ్ళు కూడా అడ్డమొత్తే అవి దోసుకున్నారు మొత్తం. మీకు ఎట్టా అనుకూలంగా ఉందంటే అట్ట సంపాదించుకొని అడ్డగోలుగా ఎర్రచంద్రం కూడా స్మగ్లింగ్ చేశారనేది మీ మీద ఉంది ఒక అభియోగం. మరి దాన్ని ఎట్ట చేస్తారో తెలీదు, అది కూడా మీ దగ్గరే కదా, అది కూడా ఎర్రచంద్రం కూడా ఉంది. కాబట్టి వాళ్ళు పెద్దిరెడ్డి అనే ఆయన ఏదైనా చేయగలడండి. ఆయన అసలు ఆయన ఏది చెబితే అది. రాజశేఖర రెడ్డి అయ్యాం నుంచి ఆయన తిని ఇక ఇప్పుడు చంద్రబాబు అయ్యాంలో ఒక అడిగి వెనక్కేసినట్టు ఉన్నాడు. కానీ ఆయన పనులు ఆయన అప్పుడు చేసుకున్నాడేమో లోపల అంత రాలా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అయ్యాంలో పెద్దిరెడ్డి అంటే పెద్ద మంత్రి, వైసీపీకి పెద్ద దిక్కు, సీనియర్ నాయకుడు అనేది ఒకటి అడ్డం పెట్టుకొని నువ్వు కూడా అక్కడ బాగా కొడుకుని ఎంపీ చేసి నువ్వు ఎమ్మెల్యే చేసి బాగా ఆడావు, ఆడినంత ఆడావు, తిన్నంత తిన్నారు. కాబట్టి ఈ పెద్దిరెడ్డి అనే ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు రాయలసీమ కల్లే. మరి వీళ్ళు అంత దారుణంగా అయితే ఎవరు లేరు, పెద్దిరెడ్డి అంత దారుణంగా ఎవరు దోసుకొని ఉండరు. అటవీ శాఖ దోసుకొని అందులో గెస్ట్ హౌస్ కట్టుకోవటం ఏందండి, అసలు అడవి దోసుకున్న సంగతి. అసలు అడవి శాఖ భూములకి ఒక అద్దు ఉంటుంది, ఇది ఇక్కడ నుంచి ఇది ఈ రేంజ్ ఎవరు వెళ్ళకూడదు అని చెప్పేసి దానికి ఆఫీసర్లు కూడా ఏరే ఉంటారు. మీరు అది కూడా దోసుకున్నారంటే మీరు ఎంతటి గనులు అనాలి. ఈ రకంగా మీరు ఎర్రచందనం ఎంత దోసుకున్నారో ఆ మధ్యలో ఇవన్నీ మా పులులు ఏంది, సింహాలు ఏంది, అలాంటి వాటిని కూడా జంతువులు కూడా చంపి ఎన్ని చేస్తున్నారో లోపల మీరు ఎంత చేస్తున్నారు. ఇదివరకు సినిమాలు చూస్తే సినిమాలో నిజంగా జరగవులే డైరెక్టర్ ఎవరో దిచ్చాను, కానీ వీళ్ళు భలే సినిమాలు మించిపోయిన తెలివితేటలో బాగా చేస్తున్నారండి. ఇప్పుడు ఇక్కడ అసలు సినిమాలు చూసినట్టే ఉంది వీళ్ళని చూస్తుంటే, స్మగ్లింగ్ కానీ ఏదైనా సరే. మరి ఆయన పుష్ప అనుకుంటున్నాడో ఏమో, ఇప్పుడు కూడా వచ్చి నేను తగ్గేదే లేదని ప్రెస్ మీట్లు పెడుతున్నాడు. తగ్గొద్దయ్యా, మీ దొంగల మట్ట అందరికి ఓ పార్టీ ఉంది, ఆ పార్టీలో పోయి కూర్చున్నాము, ఏసీబీఐ మమ్మల్ని కదిలీలేదు, ఇన్నేళ్ళు కూడా ఏమి చేయలేకపోయారు, ఇప్పుడు మాత్రం మమ్మల్ని ఏం చేస్తారు అన్నట్టు ఉంది మీ పని. కాబట్టి మీరు అందరూ ఏదైనా చేయగలరు. ఇవాళ ఏం చేయలేము. ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్ర బోరుని ఆడమన్నట్టు ఉందండి. నిజంగా పరిస్థితి చూస్తే అట్టగే ఉంది ఆంధ్రప్రదేశ్. అసలు ఎటు చూద్దామన్నా, ఏ అభివృద్ధి కార్యక్రమం మొదలు పెడదామని సీఎం ఒక అడుగు ముందెత్తే మీరు 10 అడుగులు మీరే ముందుకేసి దాన్ని
దాన్ని ఫ్లాప్ చేయటానికి చూస్తున్నారు. మీకు ఆంధ్ర మీద ఎంత ప్రేమ ఉంది వాళ్ళందరికీ తెలుస్తుంది. వైసీపీ నాయకుడు అనే వాడికి ఇంకా వైసీపీలో ఉండి జగన్ సపోర్ట్ చేసేవాడు ప్రతి ఒక్కడు ఆంధ్రాకి అన్యాయం చేసేవాడే. నన్ను అడిగితే వీళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఆంధ్రాకి అన్యాయం చేయాలని, ఆంధ్ర ఎదగకూడదు, వీళ్ళ కాన్సెప్ట్ అదే. గత 5 ఏళ్లలో అమరావతిని బుడిచిపెట్టాలని చూసారు. అమరావతిని బుడిచిపెడితే ఆటోమేటిక్గా ఆంధ్ర అనిపోద్ది, ఆంధ్రతో పని లేదని చెప్పి ఏదైనా ఒక రాష్ట్ర రాజధానికి ఏదైనా ఒక రాజధాని మార్చాలని చూసేవాడు ఎవడన్నా ఉండాడండి? బుద్ధి తక్కువ ఎద్దవ ఎవడన్నా ఉండాడా? అది ఆంధ్ర రాష్ట్రంలో ఎందుకు జరిగిందంటే ఆంధ్రాకి నాశనం చేయాలి, మనం ఆంధ్రాని స్మాష్ చేయాలి. చంద్రబాబు అనేవాడు ఆంధ్రాని ఎక్కడికో తీసుకెళ్లాలని చూస్తున్నాడు. మీరు కచ్చి చంద్రబాబు మీద, ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద మీకు ఓట్లు వేసిన ప్రజలను కూడా మీరు ఇవాళ అనగబెట్టి వాళ్ళు అభివృద్ధి ముందుకు వస్తుంటే చూడలేకపోతున్నారు. ఇవాళ ఏమండి వాళ్ళు వస్తేనే కదా ప్రజలు ఏదైనా ముందుకు వెళ్తుంటే బాగుంటుంది. ఆ ప్రజల దేశం అంటే మట్టి కాదని, వాళ్ళ రాష్ట్రం అంటే మట్టి మని కాదని, మనుషులు కాదు. ఈ మనుషులందరూ అభివృద్ధి చెందితేనే కదా మీకు ముందుకెళ్ళేది రాష్ట్రం. ఎక్కడోళ్ళు అక్కడ కూర్చొని మెదలుకోండి ఏ పనులు చేసుకుంటుంటే నీ పాటికి మీరు హాయిగా తిన్న సొమ్ములు, స్మగ్లింగ్ సొమ్ములు దాచుకున్నాయి, దోసుకున్నాయి మొత్తం మీకు జాల భూమి మీద, ఈ భూమి లోపల, ఈ భూమి నీళ్ళల్లో, ఈ కరెంటు మొత్తం దోసుకుతున్నారు. ఇంకా మీరు ఇంకా పంచిపోతాలు సాక్షిగా శుభ్రంగా దోసుకుతున్నారు పంచిపోతాలు. ఇంకేం కావాలి మీకు? ఇంకేం కావాలి? ఆంధ్రప్రదేశ్ మీద ఇంకా ఎగబడుతున్నారండి. కాబట్టి ఇలాంటి వాళ్ళ మీద అసలు గవర్నమెంట్ ఆదేశించకూడదండి. ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకొని ఈడీ అటాచ్ చేయాలని కోరుకుంటున్నాం. వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి భావన అదే. అంటే నువ్వే చెబుతున్నావు అమ్మ అంటారేమో కాదు, నేను చెప్పటం కాదు, ఇది ప్రజలందరి భావన అదే. ఎన్నో దూరం నుంచి కూడా మాకు ఫోన్లు చేసి చెబుతారు. ఇక్కడ రాజధానిలో ఉంటున్నాం కనుక మేము అమ్మ అట్టమ్మ, అమ్మ ఇట్టమ్మ మీరన్నా కొంచెం ముందుకు వచ్చి మొన్నటిదాకా ఉద్యమాలు చేశారు, ఇలాంటివి మీరు ఎందుకు మాట్లాడరమ్మా అని చెప్పేసి మాకు ఫోన్లు చేస్తున్నారు. మీ అందరిని ఈడీ అటాచ్ చేసేసి మిమ్మల్ని అరెస్ట్ చేయాలని కోరుకుంటున్నారండి ఆంధ్రప్రదేశ్ ప్రజలైతే.